హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ మిరాకిల్. ఈరోజు మనం చూడబోయేది న్యాచురల్గా హోమ్ మేడ్ షాంపూ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ షాంపూ యూజ్ చేయడం వల్ల చాలామందికి డాండ్రఫ్, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఆ రెండింటిని కంట్రోల్ చేయొచ్చు. అంతేకాదు, చిన్న వయసులోనే చాలామంది గ్రే హెయిర్ వస్తుంది. ఆ గ్రే హెయిర్ అనేది రాకుండా చేస్తుంది. ఈ షాంపూ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ షాంపూ తయారు చేయడానికి మనం ఒక 50 గ్రామ్స్ వరకు సిక్కకాయ తీసుకున్నాం. తర్వాత ఒక 50 గ్రామ్స్ వరకు కుంకుడుకాయ కుంకుడుకాయ తీసుకున్నామండి. చాలామంది కుంకుడుకాయ వాడితే రఫ్ అయిపోతుంది, హెయిర్ అనేది చాలా గట్టిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఆ కుంకుడుకాయతో మనం ఇవి కూడా తీసుకున్నాము కాబట్టి అలాంటి సమస్య ఏమి ఉండదు. రఫ్ అనేది అస్సలు అవ్వదు, చాలా స్మూత్గానే ఉంటుంది ఈ షాంపూ యూజ్ చేస్తే. ఇదిగోండి, దాని తర్వాత మనం 50 గ్రామ్స్ వరకు ఉసిరికాయ ముక్కలు, ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు తీసుకున్నాం. ఈ ఉసిరికాయ ముక్కలు మార్కెట్లో అయితే ఎక్కువ సాల్టెడ్ ఉంటాయి. ఆ సాల్టెడ్ లేకుండా మీరు ప్లెయిన్ తీసుకోవాలి. ఆ మూడింటిని మనం ప్లెయిన్ ఒక బౌల్లో వేసేసుకోండి. అన్నీ కలిపి ఒక 150 గ్రామ్స్ అయిపోతాయి. 50 గ్రామ్స్ తీసుకున్నాం. ఆ 50 గ్రామ్స్ని 150 గ్రామ్స్ ముక్కలకి మనం మొత్తం కలిపి 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ అయితే సరిపోతుంది మొత్తానికి. 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని ఒక రోజు వరకు మొత్తం 24 అవర్స్ మొత్తం పూర్తిగా నానబెట్టేసుకోండి. నానబెట్టిన తర్వాత వాటిని హ్యాండ్స్తో గట్టిగా మిక్స్ చేసుకోండి. మెత్తగా నానిపోయి ఉంటాయి కాబట్టి వాటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. ఆ స్టవ్ మీద పెట్టేసి మొత్తం సిమ్లో కాగబెట్టేసుకోవాలి ఆ మొత్తాన్ని. ఎంత అంటే 1/2 లీటర్ అనేది 1/4 లీటర్ వచ్చే వరకు వాటర్ అనేది కాగబెట్టుకోండి. కాగబెట్టుకున్న తర్వాత ఈ మొత్తాన్ని, ఆ నురుగు ఉంది కదా, ఇప్పుడేం అవసరం లేదు. కాగబెట్టిన తర్వాత ఏం మిక్స్ చేయ అవసరం లేదు. ఇట్లా స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసుకున్న దాన్ని గాజు గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మన షాంపూ రెడీ అయిపోయినట్టే. గాజు గ్లాస్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోండి స్టోర్ చేసుకునేటప్పుడు. ఈ స్టోర్ చేసుకుంది మనం 2 months వరకు యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా ఏం అవసరం లేదు. వీటిని మాత్రం గాజు సీసాలోనే స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ వాటిల్లో స్టోర్ చేసుకుంటే మనం ఓపెన్ చేసేటప్పుడు అది ప్రెషర్కి ఓపెన్ అయినప్పుడు మొత్తం చింది పడిపోతుంది. లాస్ట్కి మనం ఈ షాంపూలోనే కొంచెం మందార పొడి యాడ్ చేస్తున్నాను, ఎండు మందార పొడి. ఇది వాడితే ఏమవుతుందంటే షాంపూ అనేది మురికి తొందరగా పోతుంది. అంతేకాదు, చాలా కండిషనర్గా కూడా పనిచేస్తుంది. చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది. చాలా మీకు కావాలనుకుంటే మందార పొడి లేకుండా కూడా ఈ షాంపూని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి.